మిర్యాలగూడ పట్టణంలోని ఎన్ఎస్పి క్యాంపు ప్రాథమిక పాఠశాలలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ గుడిపాటి శిరీష నవీన్ల పుత్రుడు పద్మాకర్ పుట్టినరోజు పురస్కరించుకొని విద్యార్థులకు భోజన ప్లేట్లను కాంగ్రెస్ పార్టీ నేతలు చిలుకూరి బాలకృష్ణ, గుడిపాటి నవీన్లు పద్మాకర్ చేతుల మీదుగా బహుకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని, దాతలు కూడా ముందుకు రావాలని వారు కోరారు. పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు, ఫర్నిచర్, విద్యుత్ ప్రహారీ, డిజిటల్ విద్యా సదుపాయాలు వంటి మౌలిక వసతుల అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడం ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్య అందుబాటులోకి వస్తుందని తెలిపారు. విద్యార్థులు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సమాజంలోని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు. కార్యక్రమంలో గ్రంథాలయ ఉద్యమకర్త కస్తూరి ప్రభాకర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు భాష్యానాయక్, ఉపాధ్యాయులు సుదర్శన్ రెడ్డి, లక్ష్మీనారాయణ, జానయ్య, ఇందిర, వెంకటలక్ష్మి, సిబ్బంది భూలక్ష్మి, బీబీ, అయేషా, మదారమ్మ, విద్యార్థులు పాల్గొన్నారు. మా బాబు పుట్టినరోజు సందర్భంగా పిల్లలందరికీ మధ్యాహ్నం ప్లేట్స్ డిస్ట్రిబ్యూషన్ కోసం ఇచ్చేసిన చైర్పర్సన్ సుధా బాలకృష్ణ గారికి మరియు స్టాఫ్కి అందరికీ నమస్కారం. మొన్న మీకు మాట ఇచ్చిన ప్రకారం లంచ్ బ్రేక్ ప్లేట్స్ తెస్తామని చెప్పాము. దాని ప్రకారం తెచ్చాము. ఎవరు ఇంటికాంచి ప్లేట్ తీసుకురావద్దమ్మా, ఇక్కడే ఉంటాయి. సో ప్రతిరోజు లంచ్ ఇక్కడే చేయండి. ఇక్కడ వాషింగ్ మరి ఇక్కడ ఉంటుంది. ఎవ్రీడే ఇక్కడ ఉంటుంది ప్లేట్స్. మీ ఇంటికాంచి ఎవరు ప్లేట్ తీసుకోవద్దమ్మా. ఓకేనమ్మా? థ్యాంక్ యూ అమ్మా.